హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొటాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొటాటో కర్రీ అనేది చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఒక ప్యానం తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిందా లేదా అని నేను హ్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాను. హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని. తర్వాత మనం కొంచెం 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తర్వాత కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా దానిలో యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పి లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం దానిని తిప్పుతూ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అటు ఇటు మొత్తం పట్టేలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం కూడా యాడ్ చేసుకొని బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ మంచిగా మగ్గడానికి కోసం. సో మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ అలా అటు ఇటు కలిపిన తర్వాత మనం ఈ బంగాళదుంప ముక్కల్ని ముందుగానే బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను. సో వాటిని కొంచెం చిన్నగా పీసెస్ కట్ చేస్తున్నాను. మరీ చిన్నగా వద్దు, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ఆ మిశ్రమంలో యాడ్ చేసేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. బాగా తిప్పితే బాగా మెత్తగా నలిగిపోతాయి. సో మనం చాలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి వాటిని. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో దాన్ని కూడా అటు ఇటు కలిపిస్తే రెడీ. అంతే, బంగాళదుంప కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా? ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా నేను అవి ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అంతే, ఇంకా బాయ్ ఫ్రెండ్స్.